నమస్కారం. బిగ్ బాస్ జోడీ 2 సండే ఎపిసోడ్ చూసారా? భలే ఇంట్రెస్టింగ్గా సాగింది కదా. సో ఈరోజు మనం ఏం జరిగిందని చెప్పుకోవడమే కాదు, అసలు ఎవరు నిలిచారు, ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనేది లోతుగా చూద్దాం. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఇది కేవలం డాన్స్ షో మాత్రమే కాదు, అదొక స్ట్రాటజిక్ గేమ్. మరి ఈ ఆటలో అసలు విన్నరెవరు? డాన్స్ ఫ్లోర్ మీద కనిపించేదానికి వెనకాల జరిగే గేమ్కి సంబంధం ఉందా? ముందుగా ఆ సండే ఎపిసోడ్ వైబ్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే షో స్టార్ట్ అయినప్పటినుంచే ఒక డిఫరెంట్ ఎనర్జీ కనిపించింది. అదే ఈ సీజన్కి టోన్ సెట్ చేసిందన్నమాట. హోస్ట్ ప్రదీప్ ఎంట్రీతోనే బాసు వేర్ ఇస్ ది పార్టీ అనగానే ఇక మొత్తం మూడ్ మారిపోయింది. అప్పుడే మనకు అర్థమైపోయింది, ఈసారి సీజన్ మొత్తం ఫుల్ పార్టీ మూడ్లో భలే ఫన్గా ఉండబోతోందని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది జస్ట్ ఒక డాన్స్ షో కాదు, ఇదొక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. టాస్కులు, స్ట్రాటజీ, ఫన్ అన్నీ కలిపేశారు. దానికి తోడు శ్రీదేవి గారు, శేఖర్ మాస్టర్, సదాగారు జడ్జిలుగా ఉండడంతో ఆ సెట్ మొత్తం ఒక ఫన్ జోన్లా అయిపోయింది. సరే, ఈ ఫన్ అంతా పక్కన పెడితే షోలో మెయిన్ అట్రాక్షన్ ఏంటి? డాన్స్. మరి ఈ వారం డాన్స్ ఫ్లోర్ మీద నిజంగా అదరగొట్టిందెవరు? జడ్జెస్ని, ఆడియన్స్ని ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు? ఇక్కడ చూస్తే ఒక్కో జంటది ఒక్కో స్టైలు. మానస్, సృష్టి ఏమో వాళ్ల డాన్స్లో ఆ టెక్నికల్ పర్ఫెక్షన్, స్టేజ్ ప్రెజెన్స్తో అదరగొట్టారు. కీర్తి, చైతు అయితే ఎక్స్ప్రెషన్స్తో కట్టిపడేశారు. ఇక నాగా, ప్రియాంక గురించి చెప్పక్కర్లేదు, వాళ్ల మాస్ ఎనర్జీతో స్టేజ్ని ఊపేశారంతే. కాని ధనరాజ్, భానుశ్రీ వాళ్ల గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా? వాళ్లు టైటిల్ మీద కన్నా జనాల మనసులు గెలవడం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది లాంగ్ రన్లో వాళ్లకి పెద్ద ప్లస్ అవ్వొచ్చు. ఓకే, డాన్స్లో అన్నీ ఒకెత్తైతే అసలు సిసలైన గేమ్ని మార్చేసేవి మాత్రం ఈ పవర్ స్టార్ టాస్కులే. ఇక్కడే తెలుస్తుంది ఏ జంట మధ్య ఎంత కెమిస్ట్రీ ఉంది, వాళ్ల స్ట్రాటజీ ఏంటి, వాళ్ల బలమేంటి అనేది. అసలు ఏంటి పవర్ స్టార్ టాస్క్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇదొక టైం బేస్డ్ ఛాలెంజ్. డాన్స్ కాకుండా ఒక జంట మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ టెస్ట్ చేయడానికి పెట్టారన్నమాట. ఈ టాస్కుల్లో గెలిచిన వాళ్లను చూస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కీర్తి, చైతు వాళ్ల మధ్య ఉన్న కోఆర్డినేషన్తో ఫస్ట్ టాస్క్ గెలిస్తే, నాగా, ప్రియాంక వాళ్ల స్ట్రాటజీ, అండర్స్టాండింగ్తో సెకండ్ టాస్క్ గెలిచారు. దీన్ని బట్టి వాళ్లు కేవలం డాన్సర్లే కాదు, చాలా స్ట్రాంగ్ గేమర్స్ అని కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ బాల్ బ్యాలెన్స్ టాస్క్ ఉంది కదా, అది జస్ట్ బలం చూయించే టాస్క్ కాదు. అది గెలవాలంటే ఆ జంట మధ్య కరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ లక్షణాలే వాళ్లను రేస్లో ముందుంచుతాయి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ పవర్ ట్యాగ్ వాడాలంటే జంటలో ఇద్దరూ ఒప్పుకోవాలి. ఇది వినడానికి చిన్న రూల్లా ఉన్నా ముందు ముందు ఎపిసోడ్స్లో దీనివల్లే పెద్ద పెద్ద గొడవలు రావచ్చు, గేమ్ మొత్తం టర్న్ అవ్వచ్చు. చూస్తూ ఉండండి. సరే, ఇప్పటిదాకా మనం డాన్సు చూశాం, టాస్కులు, స్ట్రాటజీలు అన్నీ చూశాం. ఇప్పుడు ఫైనల్గా అసలు పాయింట్కొద్దాం. ఈ షోలో టైటిల్ గెలిచే సత్తా ఉన్న అసలైన పోటీదారులు ఎవరు? ఇప్పటిదాకా ఉన్న పర్ఫార్మెన్సెస్ బట్టి చూస్తే నాగా, ప్రియాంక, కీర్తి, చైతు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు డాన్స్తో పాటు టాస్కుల్లో కూడా దుమ్ము రేపుతున్నారు. ఇంకోవైపు ధనరాజ్, భానుశ్రీ వీళ్లు బహుశా టైటిల్ గెలవకపోవచ్చేమో కానీ వాళ్ల ఎంటర్టైన్మెంట్తో మాత్రం ఆడియన్స్ ఫేవరెట్స్గా నిలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఈ సీజన్ ఒక మామూలు డాన్స్ షోలా కాకుండా ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్లా అనిపిస్తోంది. మరి జరిగిన దాన్ని బట్టి చూస్తే ఏ జంటకి టైటిల్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది? ప్రేక్షకుల హృదయాల్ని గెలిచేది ఎవరు? టైటిల్ని ఎగరేసుకోపోయేది ఎవరు? చూడాలి మరి.